ట్రాఫిక్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన జిల్లా ఎస్పీ గారు సార్ ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి సార్ని మాట్లాడాలిగా కోరుకుంటున్నాను. సార్ నమస్తే. అందరికీ गुड आफ्टरनून. स्टडी कैसे चल रहा स्टूडेंट का? एग्ज़ाम है ना? डिग्री स्टूडेंट है. ये कॉलेज नेताजी वाला ऑटो ड्राइवर. ओके ओके. सो ఇది ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ये 13 जनवरी की और ऑनरेबल सीएम गारू एंड डीजीपी गारू लॉन्च अయింది दिस प्रोग्राम. ఇది ముఖ్య ఉద్దేశం दिस प्रोग्राम इज टू प्रिवेंट एक्सीडेंट और रोड सेफ्टी అంటే लाइफ सेफ्टी बिकॉज our district is small district compared to వేరే డిస్ట్రిక్ట్లో our district is చిన్న డిస్ట్రిక్ట్. ఈ పాత ఇయర్లో ఈ మొత్తం డిస్ట్రిక్ట్లో 317 యాక్సిడెంట్ జరిగింది అండ్ ఇందులో 82 పర్సన్ చనిపోయారు, ఆన్ స్పాట్ చనిపోయారు. సో యాక్సిడెంట్ జరిగితే ఇంపార్టెంట్ రీజన్ ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఇది ఇంపార్టెంట్ రీజన్ బికాజ్ మొత్తం యాక్సిడెంట్ డాటా అనలైజ్ చేస్తే ఇంపార్టెంట్ రీజన్ డ్రంక్ అండ్ డ్రైవ్. సెకండ్ తర్వాత ఈ ఆటో గురించి ఇంపార్టెంట్ రీజన్ హై స్పీడ్ ఓవర్లోడ్. అండ్ ఎనీ టూ వీలర్ మధ్యలో ఆర్ ఎనీ వేరే పెద్ద వెహికల్ మధ్యలో యాక్సిడెంట్ జరిగితే టూ వీలర్ రైడర్ ఈజ్ అ మెయిన్ విక్టిమ్. సో ఇన్ మొత్తం 82 పర్సన్ ఏ పాత ఇయర్లో చనిపోయారో మెయిన్ రీజన్ ఫర్ డెత్ ఈజ్ అ బ్రెయిన్ ఇంజరీ, ఇంటర్నల్ బ్లీడింగ్ ఇంజరీ. సో టు ప్రొటెక్షన్ ఆఫ్ బ్రెయిన్ హెల్మెట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. సో దిస్ చిన్న ప్రికాషన్ తీసుకోతే అవర్ ప్రిసియస్ లైఫ్ సేవ్ అవుతుంది. ఈ ప్రికాషన్లో ఒక ఆల్రెడీ చెప్పాను, డ్రంక్ అండ్ డ్రైవ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. సెకండ్ ఓవర్ స్పీడింగ్. ఈ ఆటోలో ఏ స్కూల్ పిల్లలు 10, 12 యు ఆర్ సిట్టింగ్, సో ఇట్ ఈస్ వెరీ డేంజరస్. సో ఆటో ఓన్లీ school auto only 5 to 6 children is allowed, and in ferry passenger only 3 to 4 passenger is allowed. So overload avoid cheyandi. Then over speeding, because auto have 3 tires only, so in turn it completely there are high possibility to overturn. So over speeding avoid cheyandi. Tarvata for టూ వీలర్ కోసం ఒక ఇంపార్టెంట్ హెల్మెట్. సెకండ్ ఇంపార్టెంట్ ట్రిపుల్ రైడింగ్. ఇన్ టౌన్లో ప్రతి ఒక్క డేస్లో నేను చూశాను, మెనీ బాయ్స్ దే ఆర్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ రైడింగ్. సో అవాయిడ్ చేయండి. తర్వాత ఫోన్ మాట్లాడితే దే ఆర్ డ్రైవింగ్. సో ఈవెన్ 1 సెకండ్ మిస్టేక్ you are dangerous for your life. So even last 10 days నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క విలేజ్లో అవర్ పోలీస్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ డే, ఆర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వీ విల్ డూయింగ్ దిస్ సేమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బట్ ఆల్ దీస్ ట్రాఫిక్ రూల్స్ ప్రాపర్గా ఫాలో చేయండి. It is not for police or not for we are applying fine on you, but this traffic rules, all this precaution only for your life kosam, your jivitam kosam, your family kosam, your pillalu future kosam, not for only police. So once again, as a SP, me andarki, because to prevent accident, it is not only police responsibility. This is a అందరం దిస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ది పీపుల్. మీ అందరికీ రెస్పాన్సిబిలిటీ. సో ఫర్ ట్రాఫిక్ కోసం ఆర్ ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం పోలీస్కి కోఆపరేట్ చేయండి. ఆర్ ఇంకా ఒక లాస్ట్ ఎనీ యాక్సిడెంట్ జరిగితే దిస్ రిక్షా ఆర్ ఎనీ పర్సన్ ఇమ్మీడియట్లీ విక్టిమ్కి హాస్పిటల్లో షిఫ్ట్ చేయండి.
బికాజ్ ఇమీడియట్లీ యాక్సిడెంట్ తర్వాత ఒక అవర్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. వీ కాల్డ్ ఈజ్ అ గోల్డెన్ అవర్. సో ఇఫ్ యూ హెల్ప్ యువర్ హెల్ప్ maybe help to save any precious life. So if you immediately shift victim to the hospital, because all these rickshaw drivers they are in whole day the rickshaw town lo nadustundi chalta hai. So you are the like eyes and ears of police. So even apart from accident any godwa in the town lo, so you immediately police ki inform cheyandi. Because మెనీ టైమ్ బయట నుంచి ఆటో రిక్షా ఇక్కడ వస్తుంది ఆర్ ఎనీ క్రైమ్ జరిగితే మీ అందరికీ బ్యాడ్ నేమ్ వస్తుంది. సో ప్రతి ఒక్క కొత్త రిక్షా ఇక్కడ వస్తే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. సో లాస్ట్ అగైన్ మళ్ళీ టైం చెప్తాను, ట్రాఫిక్ రూల్ ఫాలో చేయండి. బికాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు యువర్ లైఫ్. సో ఆల్ స్టూడెంట్ ఆటో డ్రైవర్స్ అండ్ ఆల్ టౌన్ జనాలు ఇక్కడ దిస్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ వచ్చిన. సో యాజ్ పోలీస్ तरफ నుంచి मैं हृदयपूर्वक आपको धन्यवाद बोलता हूँ. थैंक यू. త్రీ డిఫరెంట్ టైప్స్ ఇది హెల్మెట్ గురించి డ్రంక్ అండ్ డ్రైవ్ 3 డిఫరెంట్ టైప్స్ ఫోన్ చేయమని గుర్తుండాలి. మీకు బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ మీద ఇవి అంటించడం జరుగుతుంది. స్టిక్కర్స్ ఇవి అంటించినట్టే మీ మనసులో కూడా ఇవి అంటించుకుంటారని కోరుకుంటున్నాం. మేము చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను చెప్పిన మీకు సింపుల్గా పెద్ద విషయాలు ఏం అవసరం లేదు. ఒక 4-5 విషయాలు సార్ చెప్పిన కరెక్ట్గా పాటిస్తే యాక్సిడెంట్స్ ఫ్రీగా మనం రోడ్స్ని నడపచ్చు. అందరు హ్యాండ్స్ రేజ్, రైట్ హ్యాండ్ అందరు రైట్ హ్యాండ్ రేజ్ చేయండి బ్లడ్జి కోసం. అవసరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు శ్రేయస్సుని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదంలో జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంగా